లో నేను స్పీకర్ ని నన్ను ఎట్లా ఎలెక్ట్ చేస్తారో, నా పవర్స్ ఏంది, నన్ను ఎట్లా తీసేస్తారో చూద్దాము. ఇది లోక్సభ అనుకోండి, నన్ను ఎలెక్ట్ చేసినారు, ఈ మెంబర్స్ లో నన్ను ఎలెక్ట్ చేసినారు, కూర్చున్నా, ఎలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ పవర్ చూద్దాం. ఫస్ట్ పవర్ ఏంటంటే డెకోరం మెయింటైన్ చేస్తా, అది ఫస్ట్ పవర్. సెకండ్ పవర్, ఐఎమ్ ది ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లోక్సభ బిజినెస్, అంటే నాది ఫైనల్ డెసిషన్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, లైక్ కోరం మెయింటైన్ చేస్తా, మినిమం 1/10 మెంబర్స్ అటెండ్ అయినారా లేదా, అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఇది రూలింగ్ పార్టీ, ఇది అపోజిషన్ పార్టీ అనుకోండి, వీళ్ళు ఓట్ చేసినారు, టై అయినాయి. ఫైనల్ ఓట్, కాస్టింగ్ ఓట్ అంటారు, అది నేను వేస్తా. సో కాస్టింగ్ ఓట్ గురించి కూడా అయిపోయింది. నెక్స్ట్, ఇది లోక్సభ, ఇది రాజ్యసభ అనుకోండి, ఏదో మ్యాటర్ మీద జాయింట్ సిట్టింగ్ ఉంది, సమన్ బై ప్రెసిడెంట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను, స్పీకర్. నెక్స్ట్ సీక్రెట్ సిట్టింగ్ ఉంటుంది, సీక్రెట్ సిట్టింగ్ అప్పుడు ప్రెస్ బయట ఎవరు రారు, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా నేను. ఇంకో పవర్ ఏంటంటే మనీ, ఒక బిల్ మనీ బిల్లా కాదని సర్టిఫై చేసేది నేను. ఇంకో పవర్, లైక్ పార్లమెంటరీ కమిటీస్ కి చైర్మన్స్ ఉంటారు, అపాయింట్ చేసేది నేను. కొన్ని కమిటీస్ కి నేనే చైర్మన్ ఉంటా. ఏంటంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ. లాజిక్ ఏంటంటే జనరల్ గా బిజినెస్ చేస్తాము, రూల్స్ ఉంటాయి, ఇది లాజిక్. ఇంకోటి, నేను ఏదో తప్పు చేసిండు, డిస్క్వాలిఫికేషన్ టెన్స్క్యూటివ్ ద్వారా, నేను డిస్క్వాలిఫై చేయొచ్చా లేదా అని నేను డిసైడ్ చేస్తాను. నెక్స్ట్ లైక్ నేను తీసేయాలనుకోండి పోస్ట్ నుంచి, స్పెషల్ మెజారిటీ ఉండాలా, అంతకంటే ముందు మినిమం 50 మెంబర్స్ ఒక నోషన్ పాస్ చేయాలా. ఈ రీల్ ఒక 2 to 3 టైమ్స్ చూడండి, ఏ క్వశ్చన్ వచ్చినా స్పీకర్ 2 seconds ఆన్సర్ పెడతారు.